హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. విషయానికి వస్తే కొరటాల శివ గారి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు, సైఫ్ అలీ ఖాన్ గారు, జాహ్నవి కపూర్ గారు ముఖ్య పాత్రల్లో నటించిన దేవరా పార్ట్ 1 మూవీ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే అక్టోబర్ 2 దాకా వరల్డ్ వైడ్గా ఎంత మనీ కలెక్ట్ చేసిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవరా పార్ట్ 1 మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా 172 కోట్లను గ్రాచ్ చేసి నాన్ బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టిందనే చెప్పవచ్చు. అక్టోబర్ 2 వరకు ఒక్క నార్త్ అమెరికాలోనే మాత్రమే దాదాపు 40 కోట్ల గ్రాస్ని కొల్లగొట్టిందనే చెప్పవచ్చు ఈ దేవరా పార్ట్ 1 మూవీ. ఫస్ట్ డే నుంచి 6వ తేదీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ. ఓకే, ఈరోజు విషయానికి వస్తే దేవరా పార్ట్ 1 మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అంటే అక్టోబర్ 2 దాకా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిలీజ్ అయిన దగ్గర నుంచి అంటే సెప్టెంబర్ 25 నుంచి ఇప్పటిదాకా అంటే అక్టోబర్ 2 దాకా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్లు గ్రాచ్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలీజ్ అయిన మొదటి రోజే 172 కోట్ల భారీ వసూలు రాబట్టి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టిందనే చెప్పవచ్చు ఈ దేవరా పార్ట్ 1. అయితే లాంగ్ రన్లో ఇంకా ఎంత కలెక్ట్ చేసిందో వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. జాహ్నవి కపూర్ గారి సీన్లు అంతంత మాత్రమే ఉండడంతో ఫ్యాన్స్ చాలా వరకు నిరాశ చెందారని చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే దా ఉది ఉదిరే అనే సాంగ్ కోసం చాలామంది ఎన్టీఆర్ అభిమానులు అయితేనేమి, సాంగ్స్ కోరుకునే ప్రియులు అయితేనేమి, డ్యాన్స్ ఆదరించే ప్రియులు అయితేనేమి చాలామంది ఈ సాంగ్ కోసం వెళ్ళిన వాళ్ళు చాలామందే ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని. అయితే సెకండ్ వీక్లో జాహ్నవి కపూర్ గారి ఇంకా మిగిలిన కొన్ని సీన్స్ ఈ సాంగ్ను యాడ్ చేస్తామని ఇప్పటికే కొరటాల శివ గారు ప్రకటించేశారు. అయితే చూడాలి మరి ఈ సీన్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ సాంగ్ కూడా యాడ్ చేసిన తర్వాత మరింత గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే సెకండ్ వీక్లో దసరా హాలిడేస్ కావడంతో ఈ సినిమా వసూళ్ల పరంగా భారీ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే అంటే అక్టోబర్ 6 ఎండింగ్ వరకు చూసుకుంటే ఒక్క నార్త్ అమెరికాలోనే మాత్రమే ఈ సినిమా దాదాపు 40 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఒక్క ఇండియాలోనే ఈ 2వ తేదీ ఒక్క ఇండియాలోనే దాదాపు 24 కోట్ల కలెక్షన్స్ రాబట్టి మొత్తం వరల్డ్ వైడ్గా 300+ కోట్ల గ్రాస్ వసూళ్లతో ఈ సినిమా సునామీ సృష్టిస్తుంది. 400 కోట్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతుందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మళ్ళీ సెకండ్ వీక్లో ఈ సీన్స్ ఆ సాంగ్ యాడ్ చేసినప్పుడు మరింత పెరిగే అవకాశం ఉందని అటు ట్రేడ్ వర్గాలు కానీ, ఇటు ఎన్టీఆర్ కానీ ఫ్యాన్స్ కానీ, అటు సినిమా ప్రియులు కానీ చెప్పే సంఘటన మనం చూస్తున్నాం. ఓకే, ఇది ఇవాల్టి దేవరా పార్ట్ 1 రికార్డ్స్ అండ్ కలెక్షన్ గురించిన వీడియో. మరిన్ని తాజా ఫిల్మీ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి మన వెబ్ టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ మన వెబ్ టీవీ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.